పెళ్లికి ముందే తల్లయ్యే యువతుల సంఖ్య వియత్నాంలో పెరుగుతుంది. దాంతో పాటే నకిలీ పెళ్లిళ్లు పెరుగుతున్నాయి. ఫలితంగా అలాంటి పెళ్లిళ్లు చేసే వ్యాపారము విస్తరిస్తుంది. వియత్నాంలో అబార్షన్ల సంఖ్య ఎక్కువ. దేశవ్యాప్తంగా ఏటా 3 లక్షలకు పైగా అబార్షన్లు నమోదవుతున్నాయి. వీరిలో ఎక్కువ భాగం 15 నుండి 19 సంవత్సరాల వయసు గలవారు. ఈ కేసులో 60 నుండి 70% విద్యార్థులు ఉన్నారు. 1989 పబ్లిక్ హెల్త్ ప్రొటెక్షన్ లా ఆర్టికల్ 44 ప్రకారం 22 వారాల వరకు అబార్షన్ చట్టబద్ధం. వియత్నాంలో పెళ్లికి ముందే చాలా మంది యువతీ యువకులు ఇల్లు అద్దెకు తీసుకుని కలిసి ఉంటారు. దాంతో అవాంఛిత గర్భాల సంఖ్య పెరుగుతుంది. పెళ్లి కాకుండానే తల్లవుతున్న చాలా మంది యువతులు సమాజం తమ గురించి ఏమనుకుంటుందోనని భయపడుతున్నారు. అలాంటి వారి భయాన్ని కొన్ని సంస్థలు వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నాయి. నకిలీ పెళ్లిళ్లు జరిపించి వారి సమస్యను గట్టెక్కిస్తున్నాయి. యువతలు కూడా వీరి సేవల్ని బాగా వాడుకుంటున్నారు. అందరిలానే నిజంగా పెళ్లి జరిగినట్లు కనిపించడానికి ఈ సంస్థలు అన్ని ఏర్పాట్లు చేస్తాయి. ఓ పెళ్లి కొడుకును అద్దెకి తీసుకొస్తాయి. అద్దె బంధువులను ఏర్పాటు చేస్తాయి. ఈ నకిలీ పెళ్లికి 1500 నుంచి $4500 వరకు ఖర్చవుతుంది. కేసును బట్టి నటీనటులను ఎంపిక చేస్తారు. ధనవంతుల కుటుంబానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వరుడి తల్లిదండ్రులు మంచి విద్య, ఉద్యోగాలు కలిగి ఉండాలి. అలాగే వారి బంధువులు కూడా సంపన్న కుటుంబాలకు చెందినవారుగా కనిపించాలి. ఇదిలా ఉంటే ఈ దొంగ పెళ్లితో సదరు యువతి సమాజం దృష్టిలో వివాహితగా మారుతుంది. కొన్నాళ్ళ తర్వాత భర్త తనను వదిలేసి వెళ్లాడని అందరికీ చెప్తుంది. పెళ్లికి ముందే తల్లైన విషయం చెప్పి అవమానపడడం కంటే విడాకులు తీసుకున్న మహిళగా ఉండటమే మంచిదని భావిస్తున్నారు. ఇలా డబ్బు తీసుకొని నకిలీ పెళ్లిళ్లు చేసే వ్యాపారం వియత్నాంలో బాగా విస్తరిస్తుంది. ఆ దేశంలో 15 ఏళ్ల పైబడ్డ 70% మంది పౌరులు పెళ్లైన వాళ్లే. దేశంలో సగం జనాభా 30 ఏళ్ల లోపు వారే. అవాంఛిత గర్భాలతో పాటు సమాజానికి భయపడేవారి సంఖ్య పెరుగుతుండటంతో నకిలీ పెళ్లిళ్ల ట్రెండ్ కూడా ఎక్కువైపోతుంది.